మరొకసారి మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇటువంటి కూడికను ఏర్పాటు చేసిన సంఘస్థులకు మరి సేవకులు మోషే గారికి మరొకసారి నాకు హృదయపూర్వకంగా తెలుసుకుంటున్నాను. ఇటువంటి కూడికలు ప్రార్థన ద్వారా మనం మరింత దేవుడి జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుని బట్టి మనం అందరూ ధన్యులుగా భావించుకోవాలి. మనం నేర్చుకునే అంశాలు మన భవిష్యత్తులో మనం స్వయంగా చూసేవి, మనం అనుభవించేవి. కాబట్టి అటువంటి గొప్ప సంగతులు మనకి వినడానికి అవకాశం ఇచ్చిన ముందు దేవుడికి మనం స్తుతులు చెల్లించుకుందాం. అయితే ప్రియులైన మనము నేర్చుకున్న అంశం పేరు ఏంటంటే మృతుల పునరుద్ధానము. ఆల్రెడీ మనం నిన్న ఒక భాగం నేర్చుకున్నాం. అయితే ఇవాళ మరొక భాగం నేర్చుకుంటాం. పూర్తిగా అయితే కాదండి, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి బైబిల్ అంతట్లో మృతుల పునరుద్ధానం అనేది చాలా పెద్ద అంశం కాబట్టి మనం కొన్ని భాగాలుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇవాళతో కూడా అంతం అవ్వదు. ఇవాళ పార్ట్ 2 అయితే మళ్ళీ ఇంకో భవిష్యత్తులో మనం ఇంకో 2 పార్ట్లు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం నేను ఏం నేర్చుకోమని పిల్లరా, మృతులు అంటే చనిపోవడం అర్థమైంది. పునరుద్ధరణ అర్థం ఏంటి? పునరుద్ధరణ అంటే లేవడం, అంటే మృతులు పునరుద్ధరణ అర్థం అంటే మృతుల నుంచి లేవబడటం అని అర్థం వస్తుంది. హెబ్రీ పత్రిక 9:27 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:27 చదువుకుంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే అక్కడికి చాలమ్మా. హెబ్రీ పత్రిక 9:27 చదువుకుంటే దేవుడు వాక్యం ఏ సెలవిస్తుందంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమించబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. లోకంలో ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో జనములు ఉన్నాయని ఒక జనంగా భావిస్తే అక్కడితో అంతమైపోద్దని కొంతమంది భావిస్తారు. మరి కొంతమంది ఏమో మరొక జన్మలో ఇంకొక జన్మ ఎత్తారు. అంటే వాళ్ళైతే అది కుక్కగా పడతారు, ఒక నక్కగా పడతారు, లేకపోతే వాళ్ళకి క్రియలు బట్టి మంచి జన్మ ఎత్తుతారని అదొక భావన ఉంది. అలాగే లోకంలో ఎన్ని భావన ఉన్నా సరే పరిశుద్ధమైన దేవుని గ్రంథం దేవుని మాటలు వేసాలి వస్తుందంటే, మనుషులు ఒక్కసారి మృత పొందవలనని నియమించబడేను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనిషికి ఒకటే జన్మ, ఒకసారి మనిషి మృతి పొందాలని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. మృతి పొందిన తర్వాత ఏముంటుందట? తీర్పు ఉంటుందని. ప్రతి మనిషికి జన్మము చావు ఎంత ఇంపార్టెంటో, ఎంత అంటే ఖచ్చితంగా జరిగి తీరుతాయో, అదేవిధంగా తీర్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది మన మైండ్లో పెట్టుకోవాలంటే, చావు అనేది ఎవరు తప్పించుకోలేడు. చావు తర్వాత వెంటనే ఏమొస్తుంది? తీర్పు ఉంటుందని. తీర్పు ఉంటుంది. అపోస్తలుల కార్యములు 17:31 చదువుకుంటే, అపోస్తలుల కార్యములు 17:31 చదువుకుంటే, 31 అపోస్తలుల కార్యములు 17:31 ఎందుకనగా, తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 17:31లోని ఏదెన్సు వారితో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఎందుకనగా తాను నియమించిన, అంటే తండ్రి అయిన దేవుడు నియమించిన మనుషుని చేత, అంటే అతడు యేసుక్రీస్తు వారి చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించున్నాడు. చావు ఏ విధంగా అనివార్యమో, చావు తర్వాత ఏముంటుంది? తీర్పు ఉంటుంది. ఆ తీర్పు గురించి ఒక దినము ఏర్పాటు చేయబడింది. దానినే కొత్త నిబంధనలో మహాదినమని, మరికొన్ని వచనాల్లో అంచె దినమన్న పదం వాడబడిందండి. అంచె దినమన్నా, మహాదినమన్నా, రెండో రాత్రి దినమన్నా ఒకటే. అప్పుడు ఏం జరుగుతుందంట? తీర్పు, జడ్జిమెంట్ జరుగుతుందండి. అప్పుడు అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మా అందరూ కూడా నించోని స్థితి అయితే వస్తుందండి. రైట్. అయితే మనము ఆలోచించినట్టు
మనం కొన్ని మాటలు ఆలోచించాం. ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత జీవితం ఉంటున్న విషయం మనం ఆలోచించాం. చనిపోయిన తర్వాత ఎవరెవరు ఎటు వెళ్తారని సందర్భం ఆలోచించినప్పుడు పాత నిబంధనలో మనం చూసాం, మృతుల లోకం అనే పదం మనం చూసాం. యాకోబు ఒక మాట అంటాడు, మనం నేను 2 వచనాలు ఆలోచించాం. నేను చనిపోయి నా కుమారుతో పాటు మృతుల్లోకి దిగిపోతాను అంటాడు. అదే మృతుల లోకం అంటే మృతులందరూ కూడా వెళ్ళే చోటు. అయితే కొత్త నిబంధనలో మృతుల లోకానికి పదం మారుగా ఏం వాడబడిందంటే పాతాళ లోకం పదం వాడారు. పాతాళ లోకం పదం వాడారు. మృతుల లోకం అన్నా ఒకటే, పాతాళ లోకం అన్నా ఒకటే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18 చదువుకుంటే ఒక సందర్భంలో ఆ పదం ఉంటుందండి అక్కడ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 చదువుకుంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18. నేను మొదటి వాడును కనపడి వాడును జీవించేవాడును మృతురైతుని కానీ ఇదిగో యుగము సజీవుడిని అన్నాను. ఈ మాటలు యేసుక్రీస్తువారు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకమొక్కయు తాళపు చెవుడు నా స్వాధీనంలో ఉండమని అంటారు. ఈ మాట యేసుక్రీస్తువారు. అక్కడ పాతాళ లోక పదం వాడారండి. అంటే పాతాళ లోకం అంటే అర్థం ఏంటంటే మృతులందరూ కూడా ఉండే చోటు. అయితే ఈ పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. ఏంటా భాగము? ఒకటి పరదేశు. ఇవందరూ తెలిసిన మాత్రమే మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు. రెండోది ఏంటంటే లోకోత్సవార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు వెళ్ళే చోటు పాతాళంలో బాగా రాయబడింది. పాతాళంలో బాధపడుచున్న పదం ఉంటుంది. ఈ పాతాళానికి మరొక పదం ఏం వాడారంటే వేదనకర స్థలం అన్నారు. వేదనకర స్థలం ఆ పదం వాడారు. అదే అధ్యాయంలో అదే మాట ఉంటుందండి. పాతాళం అన్నా వేదనకర స్థలం అన్న ఒకటే. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ చదువుకుంటే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ చదువుకుంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలమ అన్నాడు. అంటే పాతాళ లోకంలో ఒక ప్లేస్ ఉంది, దానికి మరొక పేరు వాడారంటే కటిక చీకటి బిలము. కటిక చీకటి బిలము. కటిక చీకటి బిలము. ఇప్పుడు ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడా లేదా? బాధపడుతున్నాడు. అక్కడ కూడా అగ్నితో కాల్చబడుతున్నాను, నాకు వేణుకొలతో నీరు పంపించని వేడుకుంటాడు అబ్రాహాముతో. అంటే పాతాళం ప్రదేశంలో అది 2 ప్రదేశం అయితే అక్కడ ఏమన్నారు? కటిక చీకటి బిలం అన్నారు. కటిక చీకటి అంటే అర్థం ఏంటి? అక్కడ ఏముంటుందట? చిట్ట చీకటి ఉంటుంది ప్రదేశం చెప్తున్నా. మృతుల లోకం అన్నా పాతాళ లోకం అన్నా ఒకటే. ఈ మృతుల లోకం అర్థం చేసి మృతుల లోకంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి పరదేశు, రెండోది పాతాళం అనుకుంటే. ఈ పాతాళం అన్నా ఒకటే. దీని మరొక పేరు వేదకర్మ స్థలము, మరొక పేరు కటిక చీకటి బిలము. ఇది మండుచున్న అగ్నిగుండం కాదు. మండుచున్న అగ్నిగుండం కాదు. ఇంకో ప్లేస్ ఉంది పరదేశు. దీనికి మరొక పేరు ఏంటంటే అబ్రహాము రొమ్ము ఆనుకున్న స్థలం. అబ్రహాము రొమ్ము ఆనుకున్న స్థలంగా గ్రంథం చెప్పింది. మరొక పేరు ఏముంటుందంటే విశ్రాంతి పొందే స్థలం ఉంటుందండి. విశ్రాంతి పొందే స్థలం అని మరొక సందర్భం ఉంటుందండి. విశ్రాంతి పొందే స్థలం. ఎవరైతే క్రీస్తును నమ్ముకొని భూలోకంలో నీతిని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వెంటనే పాతాళ లోకం లేదా మృతులోకంలో పరదేశ ప్రాంతం చేరుకుంటారు. అంటే ఇక్కడికి ఎవరు వెళ్తారంటే నీతిమంతులు వెళ్తారంటే. నీతిమంతులు వెళ్తారు. నీతిమంతులు అంటే ఎవరు? విశ్వాసులు. తర్వాత అనీతిమంతులు. అనీతిమంతులు అంటే నీతిగా జీవించలేని వ్యక్తులు అనీతిమంతులు. లేకపోతే అవిశ్వాసులు. అవిశ్వాసులు అందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోకి వెళ్తారు. ఇక్కడికి వెళ్తారు. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే
ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తనకి మొత్తం చీకటిగా కనబడుతుంది అనుకోండి, ఆడ వ్యక్తి ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు, అంటే అక్కడే డిసైడ్ అయిపోద్ది. మళ్ళీ ఇది నిత్యమైన తీర్పు కాదు, ఇది టెంపరీ మాత్రమే. పరదేశం కూడా టెంపరీ స్థితే, కొంతకాలం తాత్కాలిక స్థితి. పాతాలు కూడా తాత్కాలిక స్థితి, ఇది కూడా పెర్మనెంట్ కాదు. అయితే ఇక్కడికి వచ్చిన ఆత్మలు రెస్ట్ తీసుకుంటాయి, విశ్రాంతి పొందుతాయి. ఇక్కడికి వచ్చిన ఆత్మలు బాధపడతాయి. లాజరు దాని సందర్భంలో లాజరేమో ఇక్కడికి వెళ్ళి ఆనందిస్తున్నాడు. లాజరు ఆత్మ, శరీరం కాదు, ఆత్మ. మృత లోకం అంటే అదృశ్య లోకము, కనబడే లోకము, ఇది ఎవరో చూడలేదు. అయితే ఇక్కడ విశ్రాంతి పొందుతారు, ఇక్కడ బాధపడతారు. ఇది కూడా టెంపరీ, ఇది టెంపరీ, ఇక పూర్తి శిక్ష కాదు. అయితే తీర్పు జరుగుతుందని గ్రంథం చెప్తుందండి. తీర్పు దినం ఒకటి రాబోతుంది, గ్రంథం చెప్తుంది. ఆ తీర్పు దినంలో తీర్పు విధించేది ఎవరు? యేసుక్రీస్తు తీర్పు విధిస్తారు. విధించిన తర్వాత మన యొక్క క్రియలు బట్టి తీర్పు విధించబడుతుందని. విధించిన తర్వాత అప్పుడు ఈ పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ తీసుకెళ్ళి అప్పుడు పరలోకం వెళ్తారు. పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తారు? అగ్నికొండలకు వెళ్తారు. మండుచున్న అగ్నికొండలకు వెళ్తారు. ఇది పెర్మనెంట్, ఇది శాశ్వతమైనది, ఇది శాశ్వతమైనది, ఇది తాత్కాలిక ప్లేస్ అని. మీ పాయింట్ అర్థమైందండి? మన క్రియలు బట్టి అంటే మనకి ఇక్కడ డిసైడ్ అయిపోద్దండి. చనిపోయిన వెంటనే మనకు వెలుగు కనబడేది అనుకోండి, పరదేశంలో ఉన్నట్టే. పరదేశంలో ఉంటే పరలోకం చనిపోయినట్టే. చనిపోయిన వెంటనే చీకటి కనబడుతుందండి. ఎక్కడ ఉంటాయి? పాతాలో ఉంటే మనకు కన్ఫర్ట్ టికెట్ ఎక్కడికి? మనుషులు అగ్నికొండాలి. అన్నిటికీ సెంటర్ ఏంటంటే తీర్పు దినము. తీర్పు దినం తర్వాత ఇవన్నీ జరగబోతాయి. మీకు ఇది అర్థమైంది కదండి? బైబిల్ గ్రంథంలో పాతాళమన్నా, వేదనకర స్థలమన్నా, కటికించిన బలమన్నా ఒకటే. పరదేశన్నా, అబ్రహము రొమ్ము ఆపుల స్థలమన్నా, విశ్రాంతి పొందే స్థలమన్నా ఒకటే. ఒక వ్యక్తి చనిపోయిన వెంట పర్వం కలలేదు. పర్వం ఎంతవరకు భూమి మీద చనిపోయిన ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఈ పాతాళంలో ఉన్నాయి. ఇంకా పూర్తి పర్వం చేయాలి. ఋతు పర్వం చేస్తారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత అప్పుడు పరలోకం కానీ అగ్నిగుండం జరుగుతారు. స్వర్గము, నరకము. అయితే మనం ముద్ర పొందడం కొంచెం నేర్చుకుంటున్నప్పుడు పాత నిబంధనలో కొన్ని వచనాలు ఉన్నాయి. ఒక 2-3 వచనాలు మనం ఆలోచిద్దాం ముద్ర పునరుద్ధానం గురించి. దానియేలు గ్రంథము 12:2 చదువుకుంటే, దానియేలు గ్రంథము 12:2 చదువుకుంటే, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలొకటకును, నిత్యముగా హేయులకుటకు మేలుకొందరు. అయితే పాత నిబంధనలో మనం ఆలోచించాం. యేసుక్రీస్తు రాక ముందర కూడా ఎవరికి కూడా సరైన క్లారిటీ లేదు. మృతుల పునరుద్ధానం గురించి ఎవరికి కూడా సరైన అవగాహన లేదు. సద్దూకయ్యులు, పరిసయ్యులు, స్వాస్థులు 3 తెగలు ఉంటే, పరిసయ్యులైన గుంపేమో వాళ్ళన్నీ నమ్మేవారు. నిజంగా మృతుల పునరుద్ధానం పొంది ఆత్మలు ఉన్నాయి, దేవులను నమ్మేవారు. కాకపోతే సద్దూకయ్యుల బ్యాచ్ అయితే మటుకు ఇవేమీ లేవని వాళ్ళు బోధించేవారు. వీళ్ళేమో పునరుద్ధానం ఉందని బోధిస్తే, పరిసయ్యులు తెగేమో సద్దూకయ్యులేమో పునరుద్ధానం లేదు, ఇది ఏమి లేవనేవారు. దీంతో ఆనాడు యోధ మత జనాంగానికి ఒక క్లారిటీ వచ్చేది కాదు. ఈ బోధ నమ్మితే ఒక రకమైన ఆలోచన వస్తున్నాయి, ఈ బోధలో ఒక రకమైన ఆలోచన, అలాగా ఈ విధంగా ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. అయితే పాత నిబంధనలో పునరుద్ధానం ఉందని 2 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు మన దానియేలు గ్రంథం చదువుకుంటే దానియేలు 12 అక్కడ ఏముంది? అక్కడ మరియు సమాధిలో నిద్రించు అనేకులు. నిద్రించడం అంటే మరణించడం అర్థం చేసుకోవాలి.
నిద్రించి అనేకులు మేలుకొనేదారు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిద్రపోటకు నిత్యముగా హీలుగుడు మేలుకొందరు అంటే ఆల్రెడీ దేవుడు ప్రారంభంలో రాయించి ఇచ్చాడు. కాకపోతే చాలా మందిగా వచ్చిన అర్థం అవ్వలే. పాత నిబంధనలో మరొక మాట చదువుకుంటే యోబు గ్రంథము 19 అధ్యాయము 25-26 చదువుకుంటే, యోబు గ్రంథము 19 అధ్యాయము 25-26 చదువుకుంటే యోబు గారు ఒక సందర్భంలో ఒక మాట అంటారండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుని నేను ఎరుగుదును, ఎలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచదనని యోబు గారు అంటారండి. యోబు గారికి భయంకర కొనుక్కులు భయంకర వేగంతో ఉన్నప్పుడు భూమి మీద యోబు గారు దేవుడితో అంటే తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అక్కడ ఏమంటున్నారు, నా శరీరము మళ్ళీ చదువుదాం 19-25-26 చదువుకుంటే 27 చదువుదాం. ఇలాగో నా శరీరము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేది అంటాడు. శరీరం చీకిపోవాలంటే అర్థం ఏంటంటే శరీరం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను శరీరంతో చూస్తానంటే అర్థం ఏంటి, మళ్ళీ నాకు ఇంకో జీవితం ఉందని అక్కడ వస్తే మనకు అర్థం అవుతున్నా. అంటే మనకి ఏమర్థం అవ్వాలంటే మరొక జీవితం ఉందని అనే విషయము ఎవరికి తెలిసింది, అందరికీ తెలియలేదు. ఎవరైతే భయపడగల విశ్వాసాలు ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా అంటే నేను చనిపోయిన తర్వాత కూడా మనకు జీవిత విషయం ఎవరికి అర్థమవుతుంది, భక్తులకు మాత్రమే తెలిసింది తప్ప చాలా మందికి తెలియలేదు. యెషయా గ్రంథము 26:19 చదువుకుంటే, యెషయా గ్రంథము 26:19 చదువుకుంటే నా వారి శవములు సజీవములగును, మేలుకొని ఉత్సహించుడి. ఇక్కడ మాట ఏముంటుందంటే యెషయా గ్రంథము 26:19 చదువుకుంటే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. అంటే చాలా మందికి మనకి ఏం అర్థం అవ్వాలంటే చాలా మటుకు ఎలాగనుకుంటారంటే ఆ కాలంలో ఒక వ్యక్తి చనిపోతే సమాధిలోకి వెళ్ళిపోతాడు, సమాధి కిందకి వెళ్ళి అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనే విధంగా ఆలోచన ఉంటుంది చాలా మందికి. చాలా తక్కువ మందికి భయభక్తులకు విశ్వాసం మటుకు ఈ జ్ఞానం తెలుసు. ఏంటి జ్ఞానము, చరిత్రతో జీవితం ఉంది, పరలోకంత జ్ఞానము అందరికీ తెలియలేదు, విశ్వాసం భక్తులు మాత్రమే తెలుసు. అందుకే కీర్తన 25:14 చదువుకుంటే మరి భక్తులకి ఎలా తెలిసింది ఈ విషయాలన్నీ, ఎవరు చెప్పుకుంటారండి భక్తులకి? ఉదాహరణకి కీర్తన 25:14 చదువుకుంటే 25:14 చదువుకుంటే కీర్తనకుడు అంటారండి, యెహోవా మర్మము ఆయన ఏందో భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. యెహోవా మర్మము ఎవరు తెలుస్తుందట? ఆయన ఏందో భయభక్తులు గల వారికి తెలిసి ఉంది. ఎవరైతే భయభక్తులు జీవిస్తారో దేవుడు ఏదో దాచడండి, వాళ్ళకి అన్ని రివీల్ చేస్తారండి. వాళ్ళు రివీల్ చేసే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం అండి. అబ్రహాం దేవుడు ఏదో దాచలేదు. అబ్రహాం కాదు, అబ్రహాం కానీ మోషే, దావీదు అందరూ కూడా దేవుడు ముందే జ్ఞానం ఇచ్చారండి. ఇదిగో భవిష్యత్తు రాబోతుంది, ఇలా జరగబోతుంది ముందే అని చెప్పి ఎందుకు చెప్పాడు దేవుడు ఎందు వారు చూపిన భయభక్తులు శ్రద్ధ బట్టి దేవుడు వాళ్ళ ముందే చెప్పడం జరిగిందండి. మనకి హెబ్రీ పత్రికలో మాట ఏముంటుందంటే అబ్రహాం గురించి, అబ్రహాం గారు హెబ్రీ పత్రిక 11:10 చదువుకుంటే దేవుడు అబ్రహాంని ఎంత ఆశీర్వదించాడండి. అబ్రహాంకి ఏ లోటు లేదు, అధిక ధనవంతుడు, అతనికి మామూలు ధనవంతుడు కాదండి. తూర్పు సైడ్ ఉన్న చాలా గొప్ప ధనవంతుడు అబ్రహాం గారు. అబ్రహాము మాట ఏమంటారంటే హెబ్రీ పత్రిక 11:10 చదువుకుంటే 11:10లో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను.
అబ్రహాము మంచి సెటిల్ అయిన తర్వాత కూడా అబ్రహాంకి సాటిస్ఫై లేదు, అబ్రహాంకి మనసులో శాంతి లేదు. అబ్రహాము ఇంకేదో వెయిట్ చేస్తున్నాడు. దేని గురించి అట? దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడి ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట కదా, పరలోకము. దేవుడు దేనికి దేనికి శిల్పి అంటే నిర్మించిన వాడు, నిర్మాణకుడు కూడా. అది కూడా బిల్డింగ్ చేసేవాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు. ఏంట పట్టణం? పరలోకం గురించి. అబ్రహాంకి అన్ని ఆస్తి ఉన్నా సరే అబ్రహాంకి మనశ్శాంతి లేదా. తను అప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాడు. దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే పరలోకం ఎదురు చూస్తున్నాడు. వీడు పరలోకం విషయం ఎవరు చెప్పారు అబ్రహాంకి? ఎలా తెలుస్తుంది అబ్రహాం గారికి? ఆ టైంలో ఏసుక్రీస్తు లేరండి. ఎవరు చెప్పాలి? దేవుని వాక్యమో బోధించి దేవుడే చెప్పి ఉండాలి. అంటే చాలా విషయాలు మర్మంగా ఉన్నాయి పాత నిబంధనలో, కానీ దేవుడు బైబిల్ రకాల వ్యక్తులకి రివీల్ చేశారండి. చాలా మందికి తెలియలేదు. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా సర్వమానవుగా సంపూర్తిగా రివీల్ చేయబడింది. మరి ఇంకా మర్మం అంటే మరి ఇంకా లేదండి. సంపూర్తిగా యేసుక్రీస్తు ద్వారా మొత్తం సమస్త జనానికి రివీల్ చేయబడింది. రైట్. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన బోధనలో పునరుద్ధానం గురించి కూడా ఆయన బోధ చేయడం జరిగిందని మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే, లోకాసు సువార్త 14 చదువుకున్నప్పుడు ఒక సందర్భంలో ఏముంటారంటే యేసుక్రీస్తు ఆలోచిద్దాం. లోకాసు సువార్త 14 చదువుకుందాం. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుత్త కాలము పొందుతావని చెప్పిన సందర్భం ఏంటంటే 13 చదువుకుంటే ఒక సందర్భంలో ప్రభు అంటే మాట ఏంటంటే, నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాంతులను, గుడ్డివాంతులను పిలువు. మనం ఎప్పుడైనా ఒక విందు చేసినప్పుడు మన చుట్టాల బంధువులు కాకుండా మన చుట్టూ ఉన్న ఎవరైతే దిక్కులేని వారు, కుంటి వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి భోజనం పెట్టు అలా చెప్పిన సందర్భంలో ఏమన్నారంట అంటే అది మంచి క్రియ, సత్క్రియ. అలా చేసినప్పుడు 14 ఏమంటారు? నీవు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు ఒకటి, నువ్వు వాళ్ళకి మంచి చేస్తున్నావు కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళేం చేయలేరు, నువ్వు ధన్యుడు అవుతావు అని చెప్తూ ఒక మాట ఏమంటారంటే, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందులో చెప్పాను. మొట్టమొదటిగా ప్రభు మాట అంటే నీతిమంతుల పునరుద్ధాన పదం వాడారు. నీతిమంతుల పునరుద్ధానము అంటే యేసుక్రీస్తు బోధనలో ప్రత్యక్షంగా పరోక్షంగా పునరుద్ధానం ఉంటుంది. నీతిమంతుల పునరుద్ధానం ఉంటుంది అంటే నీతిమంతులు లేవబడతారు చనిపోయిన తర్వాత, అనీతిమంతులు లేవబడతారు వచనం ఉందండి. యోహాను సువార్త 5:29 చదువుకుంటే, యోహాను సువార్త 5:29 చదువుదాం. అప్పుడు కూడా సందర్భం యేసుక్రీస్తు అంటున్న మాట ఆలోచిస్తే, మేలు చేసిన వారు మనం 28 చదువుకుందాం. 28 చదువుకుంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వాడు జీవ పునరుద్ధరణను, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధరణకు బయటకు వచ్చుదురు. పునరుద్ధరణ అర్థం ఏంటి? మృతుల నుంచి లేవడం అంటే పునరుద్ధరణ. ఇక్కడ 2 పదాలు వాడారండి. ఏంట పదం అంటే, మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానము పదం వాడారు, జీవ పునరుద్ధానము. కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానము. అంటే అర్థమైన విధంగా ఎప్పుడైతే తీర్పు జరుగుతుందో జరిగిన వెంటనే, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మేమో పరదేశకి వెళ్ళింది. శరీరం ఎక్కడ ఉన్నప్పుడు భూమిలో శరీరం ఉంది. అప్పుడు శరీరం మనం ఏం చేస్తాం? సమాధి చేస్తాం. సమాధి తర్వాత శరీరం మనకు కనబడుతుందా? ఎందుకంటే శరీరం మొత్తం మట్టిలో కలిసిపోదు. అప్పుడు మనం అప్పుడు ఏం వెలుగుతుంది? సమాధిలో ఎముకలు కూడా అస్థిపంజరం మిగులుతుందా? భూమి మీద అస్థిపంజరం ఉంటుంది సమాధిలో. ఈ సమాధి అనుకుంటే అస్థిపంజరం ఉంటుంది, మరి ఇంకేం ఉండదు కదా. ఎందుకు? చలం అంతా భూమిలో కలిసిపోద్దా, డీకంపోజ్ అవుతుంది బాడీ మొత్తం. ఎముకలు మాత్రం మిగులుతుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ పరదేశం ఉంటుందా? ఇప్పుడు
తీర్పు జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఆత్మ భూమి మీద ఉన్న మన దేహం ఈ ఎముకల గూడుతో కలిసి ఒక శరీరం ఏర్పడుతుంది దాన్ని. జాగ్రత్తమైన పరదేశంలో ఉన్న ఆత్మ మన భూమి మీద ఉన్న ఈ ఎముకల గూడుతో కలిసి ఒక దేహం ఏర్పడుతుంది. ఆ దేహాన్ని మహిమా దేహం అన్నారు. ఏంట దేహం? మహిమా దేహం అని, లేకపోతే పునరుద్ధాన దేహం అన్నారు. పునరుద్ధాన దేహం అన్నారు దాన్ని. పునరుద్ధాన దేహం అన్నారు. మనం తర్వాత మీకు చాలా చెప్తాం పునరుద్ధాన దేహం. అప్పుడు ఈ దేహాలతో మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంకి వెళ్ళాలి. అర్థమవుతుందండి? పరలోకి వెళ్ళాలంటే పునరుద్ధానం చెందాలి. పునరుద్ధానం అక్కడంటే మహిమా దేహం ధరించాలి. అదేవిధంగా అంటే గ్రంథం ఏం సెలవుస్తుందంటే పరదేశంలోకి వెళ్ళిన వ్యక్తులు ఆత్మలు మాత్రమే కాదు, పాదాలలో ఉన్న ఆత్మలు కూడా పునరుద్ధానం చెందిన గ్రంథం చెప్తుందండి. ఈ సభలో పునరుద్ధరణ వాళ్ళకి కూడా దేహం వస్తుంది. వీళ్ళకున్న దేహం ఎలాగైతే ఉంటుందో వాళ్ళకి అదే లక్షణ దేహం వీళ్ళకే ఉంటుంది. వీళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. వీళ్ళు ఎటు వెళ్తారు? పరలోకి వెళ్తారు. అంటే పరలోకి వెళ్ళడానికి ఒక యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే అది ఆత్మ, అది కేవలం ఆత్మ మాత్రమే కాదు, ఆత్మ మాత్రం డైరెక్ట్ పరలోకి వెళ్దు. మళ్ళీ ఇది శరీరం కూడా కాదు, శరీరం ఆత్మ కానీ ఒక కొత్త దేహం దేవుడు అనుగ్రహించింది. దాన్ని మహిమా దేహం అన్నారు. అది పునరుద్ధాన దేహం అన్నారు. అది పునరుద్ధానం జరుగుతుంది. ఈ మహిమా దేహంతో ఆ వ్యక్తి పరలోకం కానీ మళ్ళీ అనేక మంత్రులు కూడా అటువంటి మహిమా దేహంతో దీంతో అగ్నిగుండంలోకి వెళ్తాడు. దాని గురించి యేసుక్రీస్తు సువార్తలో చెప్పడం జరిగిందండి. తర్వాత యేసుక్రీస్తు మరొక మాట ఏం చెప్పారంటే మత్తయి సువార్త మనం చదివాం, నిన్న మరొక చదువుతాం. మత్తయి సువార్త 22:30 చదువుకున్నప్పుడు, మత్తయి సువార్త 22:30 చదువుకుంటే సద్దూకయ్యులేమో ఈయనేమో యేసుక్రీస్తేమో పునరుద్ధానం ఉంది, చనిపోయిన జీవం ఉంది, లోకోసత 16 అధ్యాయము అవి సందర్భాలు చెప్పినప్పుడు సద్దూకయ్యులేమో ఇదేంటిది, మనమేమో పునరుద్ధానం లేదు ఏమీ లేదు మనం బోధిస్తుంటే యేసుక్రీస్తేమో పునరుద్ధానం ఉంది చెప్తున్నారు, మళ్ళీ ఇవన్నీ చెప్తుంటే అందరూ కలవరం పడతారు, మళ్ళీ మన బోధ విని వాళ్ళు మారిపోతారేమని యేసుక్రీస్తు ఎరగట పెట్టాలని ఆయన దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అంటే జరుగుతుంది. మనం నేను చూసాం, ఆలోచించాం. ఏంటంటే పునరుద్ధానంలో 7 ఒక స్త్రీకి 7 భర్తలు ఉంటే పునరుద్ధానం అందరూ ఏమవుతారు అని చుట్టుముట్టు ప్రశ్నించినప్పుడు ప్రభు ఏమంటారంటే పునరుద్ధానంలో మరి ఇంకేటి ఉండదు, శరీరాలు ఉండవు, ఇటువంటి శరీరం ఉండదు, బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు, వాళ్ళు దేవత వల్ల ఉంటారని అప్పుడు జరుగుతుంది. మన సందర్భంలో వాళ్ళకి చావు ఉండదు, వాళ్ళకి చావనే అప్పుడు జరుగుతుంది పునరుద్ధానంలో. ఆ సందర్భంలో మాట ఏమంటారంటే మత్తయి సువార్త 22:30 చదువుకుంటే మత్తయి సువార్త ఆయన సజీవులకే దేవుడు కానీ వారితో చెప్పాను. ఇంకా చదువుదాం, 30 చదువుదాం. సరే మనం మత్తయి సువార్త 22 అని చదువుతాయి. 30 చదువుతుంది. మృతుల పునరుద్ధానము గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని ఒక మాట ఉంటుందని. సద్దూకయ్యులేమో పునరుద్ధానం లేదా బోధిస్తారు, కానీ యేసుక్రీస్తు ఏమన్నారంటే మీకు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో దేవుడు రాయించి ఇచ్చాడు కదా, మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మీరు చదవలేదని యేసుక్రీస్తు క్వశ్చన్ చేస్తారు సద్దూకయ్యులను ఉద్దేశించి. అంటే మృతుల పునరుద్ధానం గురించి మాట ఏముంటుందంటే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిని చెప్పడం జరుగుతుందని. దాంట్లోనే ఒక క్లారిటీ ఉందండి మృతుల పునరుద్ధానం. ఏంటో క్లారిటీ అంటే ఇప్పుడు మనం మార్కు సువార్తకు వెళ్దాం. ఇదే మాట నేను మార్కు సువార్తలో మరొక రకంగా రాయబడింది. మార్కు సువార్త 12:27 చదువుకుంటే ఆ సందర్భం ఎప్పుడుది? మోషే ఆ పొద నుండి వాయిస్ వస్తుంది, దేవుడు వాయిస్, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఇవన్నీ జరగమని చెప్పినప్పుడు మోషేకి దేవుడు చెప్పిన సందర్భం అది. మార్కు సువార్త 12:20 చదువుకుంటే వారు లేచేదరని మృతులకు వచ్చే సంగతి మోషే గ్రంథం అందులో పొదను కొంచెం భాగం మీరు చదవలేదా అంటే మత్తయి సువార్త పూర్తిగా రాలేదు, మార్కులో పూర్తిగా వివరించరు ఆ సందర్భాన్ని. ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అతనితో చెప్పాను అంటే అక్కడ సందర్భం యెహోవా దేవుడు మోషేతో ఏమంటారంటే నేను అబ్రహాము దేవుడిని,
నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుడు చెప్పడం జరుగుతుందని. 27 చదువుకుంటే ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరపడుతున్నారు నా వారితో చెప్పాను. ఇప్పుడు మోషే టైంకి అబ్రహ్మ గారు ఉన్నారా? అబ్రహ్మ ఉన్నారండి మోషే గారి టైంకి, చనిపోయారు ఎప్పుడో. ఇస్సాకు ఉన్నారా? ఆయన చనిపోయాడు, ఎన్నో వందల క్రితం చనిపోయాడు. కానీ సమాధులు ఎక్కడ ఉన్నాయి? సమాధులు అక్కడ ఉన్నాయండి, వాళ్ళందరూ చూస్తారు సమాధులు. మీ పాయింట్ అర్థమవుతుందండి. మోసే సమయానికి అబ్రహ్మ గారు ఇస్సాకు గారు సమాధులని అందరూ రోజు చూస్తారు దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, నేను అబ్రహ్మ దేవుడు అన్నప్పుడు వీళ్ళ దృష్టిలో అబ్రహ్మ చనిపోయారంటే అక్కడితో ఎండకి నొక్కున్నారు. కానీ దేవుడు ఉద్దేశం వాళ్ళకి అర్థం అవ్వలే. అక్కడ ఏమన్నారు? సజీవులకు దేవుడు అంటాడు. చూసారు అక్కడ 20 చదువుకుంటే ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కావడని ఒక మాట ఉంటుంది. అర్థం ఏంటి? అబ్రహ్మ గారు ఎప్పుడు బతిక ఉన్నారు లేదా? బతిక ప్రాణం విడిచారు అంతే, కానీ ఆత్మ మటుకు మరణించలేదు. అయితే ఈ విషయం చాలా మందికి అర్థం అవ్వలేదు. దేవుడు అప్పుడు ఆ మాట అన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే, సజీవులకు దేవుడు అంటే అర్థం ఏంటంటే, దేవుని దృష్టిలో అబ్రహం బతికే ఉన్నాడు, ఇస్సాకు బతికే ఉన్నాడు, యాకోబు బతికే ఉన్నాడు. మనుషుల దృష్టిలో వీళ్ళందరూ కూడా చనిపోయి సమాధికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి దేవుడు హింట్ ఇచ్చారు కానీ చాలా మందికి అర్థం అవ్వలేదని. అందుకే ఇసుకుతారు ఏమన్నా ఆల్రెడీ దేవుడు మీకు ముందే రాయించి మీరు గ్రహించలేదు అంటారంట సొంతకులు ఉద్దేశించి. అలాగా యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ ఉందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరొక సందర్భంలో తను కూడా మృతుల నుండి లేస్తారని తన దేహం గురించి చెప్పడం జరిగిందండి. మత్తయి సువార్త 17:9 చదువుకోండి. మత్తయి సువార్త 17:9 చదువుదాం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల నుండి లేచే వరకు యేసు వారికి ఆజ్ఞాపించను. యేసుక్రీస్తు భూమి ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో శిష్యులు చెప్పారండి. ఏం చెప్పారంటే, మృతుల నుండి మనిషి కుమారుడు లెగుస్తారని వచ్చిన చెప్పారండి. మనిషి కుమారుడు మృతుల నుండి లేచే వరకు పదం ఉంది అక్కడ. అంటే లేచే వరకు ఈ సంఘటన చెప్పొద్దని అక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. ఇంకా యోహాను సువార్త 2:19 చదువుకుంటే, యోహాను సువార్త 2:19, 20 చదువుకుంటే 19 వచనము. యోహాను సువార్త 2:19 చదువుకుంటే, యేసు ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినముల్లో దాన్ని లేపుదని వాళ్ళతో చెప్పండి. ఈ మాట అంటుంది ఎవరు? యేసు సార్. ఎవరితో అంటున్నారు? యూదులందరితో అంటున్నారా? మత్తయి ఎంత చదివే సందర్భం శిష్యులతో మాత్రమే. కానీ ఇక్కడ అందరితో ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏంటంటారంటే, మీరు ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినాలు దాన్ని లేపుతామని ప్రభు చెప్పడం జరిగింది. అక్కడ ఆ సందర్భంలో ఏంటో దేవాలయము ఆ కింద వచ్చిన ఉంటుందండి. అప్పుడు 20 వచనంలో యూదులు అంటారండి, ఏమంటారు? ఈ దేవాలయం 40 సంవత్సరాలు కట్టిదే, ఈ 3 దినముల్లో దాన్ని లేపుదు అన్నది. ఈయన యోగ చదివితే యేసుక్రీస్తు ఏమంటారంటే, ఆయన తన శరీరము దేవాలయం గురించి ఈ మాట చెప్పాను అంటే ఆ సందర్భంలో దేవాలయం అర్థం ఏంటి? ఆయన శరీరము. తర్వాత చదువుదాం. 20 చదువుకుంటే, ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యుల జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పారు? నేను చనిపోతాను, 3 రోజులు లెగుస్తాను చెప్పడం జరిగిందని. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కానీ ఇక్కడ సందర్భంగా మనం చదివితే 22 వచనంలో చాలా మంది ఎప్పుడు నమ్మారంటే, ఆయన సిలువేసిన తర్వాత ఎప్పుడైతే లేచారో, చనిపోయి పునరుద్ధరణ చెందారో అప్పుడు అందరూ నమ్మారండి, ఎక్కువ మంది శిష్యులు అందరూ కూడా. అందుకే ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన మాట చెప్పిన ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని, ఎప్పుడు జ్ఞాపకం చేసిన శిష్యులు చనిపోయిన తర్వాత నిజమే ఆయన బతికినప్పుడు ఈ మాట చెప్పేటప్పుడు నేను లేస్తానని, అది కరెక్ట్ అని అప్పుడు నమ్మి జ్ఞాపకం చేసుకొని వాళ్ళు యేసు లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరని పదం ఉంటుంది. అపోస్తల కార్యములు 24:15 చదువుకుంటే, అపోస్తల కార్యము 24:15 చదువుతాం.
ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును రాయబడి ఉన్నవని నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగబోవచ్చున్నదని మీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి మార్గం చొప్పున నా పితృదేవుని సేవించున్నాన్ని తమని ఎదుట ఒప్పుకొంచున్నాను పదం ఉంటుందండి. ఈ మాట అంటున్నారు ఎవరంటే పౌలు గారు అంటున్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే ధర్మశాస్త్రం మందును పౌలు రాయబడినవని నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం కలగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు వాళ్ళ పదం ఉంటుందా అంటే నేను కూడా నిరీక్షిస్తున్నాను. దేని గురించి? పునరుత్థానం నిరీక్షిస్తున్న దగ్గర పౌలు చెప్పడం జరుగుతుందని. నేను మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అంటే పునరుద్ధానికి యోగ్యులుగా ఎంచబడిన వారు పదం ఒకటి ఉంటుందని. పునరుద్ధానం చెందాలన్నప్పుడు దానికి ఏముండాలి? అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలని. ఒక వ్యక్తి ఒక మంచి ఉద్యోగం సంపాదించినట్టు ఆ వ్యక్తికి ఏముంది? అర్హత ఉంది, యోగ్యత ఉంది. అర్హత లేకుండా ఎవరు ఉద్యోగం అని ఎవరు. అలాంటిది పరలోకంలో స్థానం సంపాదించాలంటే దానికి మనం ఏం చేయాలండి? అర్హత మనం సంపాదించుకోవాలి. అది మన చేతిలోనే ఉండాలి. ఈ విధంగా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పునరుద్ధరణ నుంచి అనేక బోధనలు చేయడం జరిగింది. అంతేకాకుండా నేను చనిపోతాను, నేను కూడా లెగుస్తాను చెప్పడం జరిగింది. నేను ఆలోచించాం. లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు బతికించారు. యోహాను 11వ అధ్యాయంలో లాజరు కూడా మృతుల నుండి లేచిన పదం ఉంటుందని. కానీ లాజరు సందర్భం వేరు, యేసుక్రీస్తు లేవడం వేరు. రెండు వేరే సందర్భాలు. లాజరు లేచిన మళ్ళీ చనిపోయాడు, కానీ యేసుక్రీస్తు లేచి మళ్ళీ ఇంకా చనిపోలేదు, శాశ్వతంగా సజీవుడు అయ్యాడు. అందుకు మేము చాలా విషయాలు ఆలోచించాం. ఆయన బ్రతికి మనకి చావుడని, ప్రథమ ఫలంగా మృతులను లేచాడని, ఆయన ఆది సంభులు అనే విషయం మనం చూసాను. నేను అంత ఆలోచించాం. ఆయన ప్రథమ ఫలం ఏంటంటే మనం ఆలోచించాం. రైట్. ఈ విధంగా ఇవన్నీ మనం చూస్తూ వస్తే అసలు మెయిన్ సువార్తలో మెయిన్ సారాంశం ఏంటంటే క్రీస్తు సమాధి, మరణము, పునరుద్ధానము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-2-3 చదువుకుంటే పౌలు 2 మాట ఆలోచిద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. అక్కడ ఏమంటున్నారు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, సహోదరులారా నేను మీకు ఏదైతే ప్రకటించిన సువార్తని మరీ మీకు గుర్తు చేస్తాను అంటాడు. ఏంటది? మీరు దాన్ని అంగీకరించింది 2వ వచనము, దాని ఎందుకు నిలుచున్నారు. నేను మీకు సువార్త చెప్పాను, మీరు సువార్తను అంగీకరించారు, దానిలో మీరు ఉన్నారు. తర్వాత మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్తను ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలన మీరు రక్షణ పొందేవారు అన్నారు. మళ్ళీ పౌలు ఏమన్నారంటే నేను మీకు ఏదైతే సువార్త ప్రకటించినో దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే మీరు రక్షించబడతారు అని చెప్పిన తర్వాత ఏం చెప్పాడు సువార్త సంఘానికి, ఏం చెప్పి క్రైస్తవులుగా మార్చారంటే ఆ మాటలు 3వ వచనంలో ఉంటుందా. నాకు ఈవెన్ ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. ఏంటి ఉపదేశము? పౌలుకి ఉపదేశం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు దర్శనం ద్వారా అప్పగించారు. ఆ ఉపదేశం ఏం చేశారు పౌలు? అన్యులు చెప్పి వాళ్ళని క్రీస్తులోకి తీసుకొచ్చారు, క్రీస్తు సంఘంలో తీసుకొచ్చారు. ఏంటి ఉపదేశం అంటే లేఖనం 3 చదువుదాం. అదేదనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారము 3వ దినమును లేపబడెను. అది సువార్త యొక్క ప్రధాన అంశం అని. సువార్త అంటే అర్థం ఏంటండి? సువార్త అంటే క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానమే సువార్త. ఇప్పుడు ఇటువంటి మాట చెప్పే రక్షణలో తీసుకొస్తారా ప్రపంచంలో బోధకులు? కాదండి. సువార్త మీనింగ్ మార్చారు, పూర్తిగా మొత్తం మార్చారండి. ఇప్పుడు చాలా మంది సమాజంలో డినవాస్ చూసుకుంటే ఏడు బోధిస్తారు సంఘాలు, అన్యులకి ఏం బోధిస్తారు? అసలు ఎలా చెప్పి తీసుకొస్తారు సంఘాల్లోకి? మీరు దేశం నమ్ముకోండి, మీకు ధనముద్ద అవుతుంది, మీ అప్పులు తీరిపోతాయి, మీ బాధలు తీరిపోతాయి, మీ స్వస్థత కలుగుతుంది. ఇటువంటి పనికి మనం మాట్లాడి ఇవన్నీ కూడా అవన్నీ గ్రంథం చెప్పలేదు. అది వాక్యానుసారంగా సువార్త కాదండి. అది గ్రంథం చెప్పిన సత్య సువార్త ఏంటంటే ఏం చెప్పాలండి? సువార్త వ్యక్తి నాయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, నీ గురించి చనిపోయాడు, నీ గురించి ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి బ్రతికాడే చెప్పాలండి. చనిపోయి తిరిగి వ్యక్తుల్లో భూమి మీద ఎవరు లేడు అని చెప్పాలండి. అదే సువార్త అండి. నా ప్రభువు సజీవుడు,
ఆయనకి చావు లేదు, చావును జయించిన వ్యక్తి, ఇటువంటి మాటలు చెప్పాలి. అదే సువార్త అలా చెప్పి రక్షణ తీసుకొని రావాలని. కానీ ఆ బోధించే వాళ్ళకి వాళ్ళకి వాక్య దేవుడు ఇంకేం బోధిస్తారు మిగతా వాళ్ళకి? ఈ విధంగా సాతాను వాళ్ళు వాడుకొని ఎన్నో అబద్ధ సంఘాలు, అబద్ధ బోధులు ప్రపంచంలో తీసుకొచ్చి, అంటే అందుకు పౌలు గారు ఏమంటారంటే గలతీ పత్రికల్లో, మీరు భిన్నమైన సువార్త త్వరగా తిరిగిపోతారు అంటారండి. అక్కడ భిన్నమైన సువార్త పదం వాడతారు. సత్య సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉందా? సత్య సువార్త ఏంటంటే ఒక వ్యక్తిని ఎలా తీసుకురావాలని రక్షణలోకి ఇవే చెప్పాలని. యేసుప్రభువు ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించాడు, ఆయన ఏ విధంగా పునరుద్ధరణ చెందాడు, ఆ మాట చెప్పి రక్షణలో తీసుకురావాలని. ఈ మాటలు తప్పించి ఏ విధంగా తీసుకొచ్చినా సరే వాళ్ళ క్రైస్తవులైనా సరే అది వాక్యానుసారమైన రక్షణ కాదు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. కొంతమంది అంటాం ఎలాగైతే ఏంటనండి క్రీస్తులోకి వచ్చారు కదా అనుకో, సంఘంలోకి వచ్చారు అంటూ ఉంటాం, అది తప్పు. అది వాక్యానుసారమైన రక్షణ సంకల్పం మెట్లు కాదండి. అది ఒక వ్యక్తిని ఏం చెప్పి రక్షణ తీసుకురావాలి, ఏ వ్యక్తినే సరే క్రీస్తు సువార్త ఆయన మరణం చెప్పాలి, ఎందుకు వచ్చా చెప్పాలి, మొత్తం క్రీస్తుకు వివరించాలి. అంతే చాలా మంది ఉన్నారు ఇలా సమాజం లోపల ఎన్నో సందర్భాలు ఉన్నాయి, కానీ అది దేవుడు అంగీకరించిన రక్షణ అయితే కాదండి. అవును. కాబట్టి సువార్తలో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 31 చదువుకుంటే, యేసుక్రీస్తు ఆయన శిలువను పొంది పునరుద్ధరణ చెందిన తర్వాత శిష్యులకు 40 రోజులు కనబడి 40 రోజుల తర్వాత ఆయన ఆలోచన అయిపోయారు, పరలోకం వెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినాన యెరూషలేములో ఒక గొప్ప సుడిగాలుగా భూమి మీద దిగొచ్చినప్పుడు సంఘము ప్రారంభమైంది. ఎప్పుడు? ఆదివారం. క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యెరూషలేములో సంఘం ప్రారంభమైందండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురును వాడుకొని, పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ప్రసంగిస్తున్న ఆ సువార్త సారాంశంలో ఒక మాట ఉంటుంది, అది ఆలోచిద్దాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 30 చదువుకుంటే, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పాను. ఏం చెప్పారట? క్రీస్తు పాతాళంలో విడవబడలేదని ఒక పదం ఉంటుందండి అక్కడ. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత భూమి మీద ఆయన సమాధి చేశారండి. సమాధి చేసిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళింది అంటే పాతాళంలో ఉండగా ఆయన ఆత్మ వెళ్ళిందండి. కానీ వెళ్ళిన తర్వాత పరదేశంలో అక్కడ పాతాళం ఆయన బంధించలేక ఉండలేకపోయిందండి. ఎందుకంటే క్రీస్తు పాతాళం విడవబడలేదని, తర్వాత ఈ శరీరం కూడా కుళ్ళిపోలేదండి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వెంటనే ఈ శరీరంతో కలుసుకొని ఒక మహిమాదేహంగా యేసుక్రీస్తు బయటకు వచ్చారండి. ఎందుకు అలాగ వచ్చారంటే ఆయన మరణం జయించాడు. అదే మాట మనం చదువుకుంటే 24 చదువుకుంటే, అదే అధ్యాయం 24, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణం తొలగించి ఆయనను లేపిను. ఇప్పుడు యేసుక్రీస్తువాన్ని ఎందుకు దేవుడు లేపాడంటే దానికి ప్రధాన కారణం ఏవే ఉంటుందండి. ఎందుకు లేపుడు యేసుక్రీస్తువాన్ని తండ్రిని దేవుడు? ఎందుకంటే భూమి మీద ఆయన జీవించిన విధానం, ఆదాము మొదలుకొని యేసు ఉన్న కాలం వరకు కూడా ఏ వ్యక్తి కూడా భూమి మీద పాపం చేయకుండా ఉండలేదు. పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వ్యక్తి పాతాళం. అంటే మొత్తం పాతాళం ఏం చేస్తుందంటే, పాపం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పాతాళ లోకము అయస్కాంతంలో ఆకర్షిస్తుందండి. ఒక్క వ్యక్తి మటుకు ఆకర్షణ లేకపోయింది పాతాళం. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా జీవించాడు భూమి మీద. ఎవరు? యేసుక్రీస్తు వారండి. ఆయన పరిశుద్ధత చూసి పాతాళం భయపడిందండి. అసలు పాతాళం డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. పాతాళం డిజైన్ చేసిందే దేవుడు. మరణాన్ని పెట్టిందే దేవుడు. ఎందుకు పెట్టాడు దేవుడు మరణాన్ని? దేవుడు ముందు తెలుసు. మనిషి సృష్టిస్తే మనిషి పాపం చేస్తాడు, పాపం అంతా మరణిస్తాడు. దేవుడు ముందు తెలుసు కాబట్టి దేవుడు పాతాళం సృష్టించాడు, మరణం సృష్టించాడు. కానీ యేసుక్రీస్తు భూమిని పంపిన తర్వాత ఈ మరణం పాతాళం అనేది యేసుక్రీస్తుని ఇక్కడ ఇమిడ్చి ఉండలేకపోయిందండి. పరదేశంలో కూడా 2 రోజులు విడిచిపెట్టింది తప్ప ఇంక ఎక్కువసేపు ఇమిడ్చి ఉండలేకపోయింది. ఎందుకంటే
ఆయన పరిశుద్ధతకి పాతాళం కూడా ఆశ్చర్యపడిపోయిందండి. ఇంతలో కూడా ఏ మనిషి కూడా రాలేడు, ఏ మనిషి కూడా పాపం లేకుండా జీవించిన టైంకి ఎవరో దాన్ని బ్రేక్ చేశారంట. రూల్ని యేసు ద్వారా మాత్రం బ్రేక్ చేశారు. ఎందుకంటే ఆయన జీవించిన విధానం అని. నిజంగా ఆయన మనిషి రూపం పెట్టి పాపం లేకుండా జీవించాలంటే అది మామూలు విషయం కాదండి. అది ఒక పెద్ద అద్భుతం ప్రపంచంలో. ప్రపంచ వింతలో ఫస్ట్ వింత అదే నిజంగా. చాలా మంది ఆశ్చర్యపోయారండి నిజంగా యేసు జీవన విధానం చూసి. ఇప్పటికే చాలా మంది ఒప్పుకోరు. ఆ కాలంలో కూడా చాలా మంది గ్రీకులో కొంతమంది జ్ఞానపత్త వాళ్ళలో ఉంటుందండి. వాళ్ళు చాలా జ్ఞానంగా పేర్కొని పడ్డారు ఆ కాలంలో. వాళ్ళు ఏం బోధించేవారంటే అసలు ఏ మనిషి కూడా పాపం దగ్గర ఉండలేదండి బోధించేవారు. అవునప్పుడు యేసుక్రీస్తు ఎలా పాపం లేకుండా ఉండలేదు మీరు చెప్తున్నారని వాళ్ళకి అపోస్తలులకు ఎప్పుడు ఒక ఫైట్ జరుగుతూ ఉండేదండి. చాలా మంది నమ్మలేకపోయారు, మనిషి పాపం లేకుండా ఉండలేడు. ఇప్పటికీ ఒక యేసుని విమర్శిస్తూ ఉంటారు చాలా మంది. ఆయన పాప లంచాలని కొన్ని తప్పుడు వాక్యాలు బైబిల్లో పట్టుకొని ఏదో ఆయన ఎలా చేశాడు, ఆయన ఈ తప్పు ఉందని బోధిస్తారని ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆయన పాపం ఉంది ఎవరు స్థాపించలేకపోయాడు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎవరు నిరూపించలేదండి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అంటది, అది గొప్ప వ్యక్తిత్వం. దేవుని దృష్టిలో చిన్న అబద్ధం కూడా పాపమే. మరి మహానుభావుడు ఒక అబద్ధం కూడా ఆడని ఎలా జీవించాడో భూమి మీద అది ఆయనకే సొంతం. ఆయన జీవించే విధానం సర్వ మానవాళికి మార్గదర్శనం అని. కాబట్టి పాతాళం కూడా ఆయన్ని పట్టి బంధించి ఉండలేకపోయింది. ఎందుకంటే ఆయన జీవించే విధానం బట్టండి. అందుకే క్రీస్తు పాతాళంలో విడబడలేదని, ఆయన శరీరం కులిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును పూర్తి చెప్పిన ఆ మాట 27లో ఉంటుందని. 27 చదువుకుందాం ఒకసారి. అపోస్తలుల 2:27-28 చదువుదాం. కులిపట నీవు ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడ్డను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అని దేవుడు అంత ప్రమాణపరంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతను ఎరిగి చాలండి. వాస్తవానికి అపోస్తలకార్యం 2:25 నుంచి ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కడ తీసుకొచ్చారంటే కీర్తన 16 అధ్యాయం ఉంటుందండి. 16 కీర్తనలో రాయబడిన మాటలు అవన్నీ కూడా. చాలా మంది దాన్ని ఎవరికి అర్థం చేసుకున్నారంటే వాళ్ళకి వచనం ఎవరికి అర్థం అవ్వలేదు. 16 కీర్తన తిరిగేసినప్పుడు ఆ 16 కీర్తన మాటలన్నీ కూడా దావీదు తన గురించి తాను చెప్పుకుంటున్నాడేమో అనుకున్నారు. ఉదాహరణకి చూడండి, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుంటుని, ఆయన నా కృపాసనం నిన్ను ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ మాటలో దావీదు తనకు చెప్తున్నాడు. కాకపోతే ఎస్పెషల్లీ 20వ వచనంకి వస్తే 20వ వచనంలో నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు. ఈ పదం అనేది చాలా మంది దావీదు గురించి తను చెప్పుకున్నాడేమో అనుకున్నారు. కానీ ఈ మాటలు దావీదు నుంచి కాదు, అది యేసు ద్వారా రాయబడిన ప్రవచనం అని పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా చెప్పారండి. ఎప్పుడు? పెంతెకొస్తు రోజున. అప్పుడు ఏమన్నారు చూసారా? నీవు నా ఆత్మలో పాతాలను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధ కుళ్ళుపట్ట నీవు. 27 వచనాల్లో ఈ 2 వచనాల్లో అది దావీదు సంబంధించిన కాదు. ఎందుకంటే దావీదు సమాధి ఎక్కడ ఉందంటే మన మధ్య ఉంది యెరూషలేములో అని పేతురు చెప్తూ ఈ మాటలు దావీదు సంబంధించిన వ్యక్తులతో కాదు, అది యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనమని పేతురు చెప్పడం జరిగిందండి. పేతురు గారు చెప్పడం జరిగిందండి. అందుకే దావీదు ముందే తెలుసు కీర్తనల్లో నేను యేసు బస్సులో రాబోతారు, ఆయన జీవిత కాలంలో దేవుడు ఆయన కూడా ఆయనకి బయలుపరిచారండి. నీ సంతానంలో యేసు కొడతారు, ఆయన పునరుద్ధరించిన దేవుడు ఆల్రెడీ దావీదు ఎప్పుడో ముందే చెప్పాడు. మనం ఎంతో చదువుకున్నాం. దేవుడు భయపడగల వ్యక్తులకి దేవుడు తన మర్మాలన్నీ కూడా తెలియజేస్తారండి. అయితే ఈ పునరుద్ధానం అనేది, ఈ పునరుద్ధానం వల్ల ఏం జరిగిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 చదువుకుంటే అనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని
చెప్పానా? మరియు మరలా రప్పించినప్పుడు ఒకసారి మనము మళ్ళీ అదే చదువుకుంటే హెబ్రీ పత్రిక మొదటి మై చదువుకుంటే అక్కడ ఒక మాట ఏముంటుందంటే, ఏలి అనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నానని పదం ఉంటుందా. ఈ మాట అంటున్నప్పుడు తండ్రి అన్న దేవుడు ఎవరితో అంటున్నారు? యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి అంటున్నా మాట్లాడు. ఏమంటున్నారు అక్కడ? నీవు నా కుమారుడు అంటున్నాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇది భౌతికంగా మళ్ళీ యెహోవా దేవుడు యేసును సృష్టించడం అనుకుంటారు. ఆ విధానంలో రాయబడిన మాట అయితే కాదు. దేవుడు అర్థం ఏంటి అర్థం అంటే, ఎప్పుడైతే యేసుతో పునరుద్ధానం చెందారో, చనిపోయి చెందిన తర్వాత పరలోకి వెళ్ళినప్పుడు అప్పుడు తండ్రిని దేవుడు కుమారుని అభిషేకిస్తూ అంటున్న మాటలు నీవు నా కుమారుడు అన్నారా. ఇది మనకు అర్థం అవ్వాలంటే సంకల్పం తెలియాలి. దేవుని సంకల్పం ఏంటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుని సంకల్పం ఏంటండి? ఎఫెసీ రాసిన పత్రిక 1:5 ఉంటుందండి. యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలి. అది ఎవరి సంకల్పము? తండ్రిన దేవుని సంకల్పము. యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలనేది తండ్రి దేవుని సంకల్పం. ఇక కుమారుల పైన అంతరం చేసుకుని కుమారుడు అర్థం ఏంటంటే, అసలు మనందరం పుట్టింది సంకల్పం గురించే. మనందరం తండ్రి మనసులో పుట్టిన సంకల్పం ఏంటి? నాకు పరలోకంలో పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలట? యేసుక్రీస్తు లాగా ఉండాలి, యేసుక్రీస్తు ద్వారా రావాలని తండ్రిని దేవుడి సంకల్పం. ఎప్పుడు? అనాది సంకల్పము. ఆ సంకల్పం బట్టే భూమి వచ్చింది, సూర్యుడు వచ్చాడు, నక్షత్రాలు వచ్చి మనందరం పుట్టాం భూమి మీద. మనందరం పుట్టామంటే మనందరం మీద ఎవరిగా ఉంది? సంకల్పం ఉంది దేవుడికి. ఆ సంకల్పం బట్టి మనందరం పుట్టాం. దేవుని కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలని ఎఫెసీ పత్రిక 1:5 ఉంటుందండి. యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునే ఉండవలనని. మనం ఏమోలట? పరిశుద్ధులుగా ఉండాలట, నిర్దోషులుగా ఉండాలట. కానీ ఎవ్వరు కూడా భూమి పుట్టిన ప్రతి మనిషి కూడా పరిశుద్ధంగా ఉండలేదు, నిర్దోషంగా బ్రతకలేదు. ఆది కాలంలో నోవా సందర్భంలో నోవా కాలంకి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు? భూమి మీద నరులందరూ కూడా వాళ్ళ హృదయంలో ఏముందట? చెడుతనం ఉందని చెప్పాడు. మళ్ళీ సొలొమోను కాలంలో కూడా అదే సాక్ష్యం ఇచ్చాడు. అంటే భూమి మీద ఏ మనిషి పుట్టినా సరే వాళ్ళ హృదయం ఏముంటుంది? ఎప్పుడు కూడా చెడుతనము, విడతనం, చెడ్డత ఉంటుంది తప్ప మంచిది ఎప్పుడు కూడా లేదు. దేవుడు తన సంకల్పం గురించి మనుషులు నిర్మిస్తే మనుషులేమో పాపం చేసి ఆ సంకల్పం ఎవరో నెరవేర్చలేకపోయాడు. మరి మనుషులతో పని దేవుడు స్వయంగా తన యేసుక్రీస్తుని భూమి మీద పంపాడు. భూమి పంపిన తర్వాత దేవుని సంకల్పాన్ని యేసుక్రీస్తు సంపూర్ణ నెరవేర్చాడు. ఏ విధంగా అంటే పరిశుద్ధుడిగా జీవించాడు యేసుక్రీస్తు, నిర్దోషిగా జీవించాడు భూమి మీద. అలా జీవించి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నా సంకల్పం నెరవేర్చిన వ్యక్తి నువ్వే మొదటి వ్యక్తి అని దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని పునరుద్ధరణ ద్వారా హెచ్చించి మహిమపరిచి అప్పుడు అంటున్న మాట్లాడు. అంటే నిత్యత్వంలో యేసుక్రీస్తు కుమారుడు లేడు. నీవు నా కుమారుడు, నేడు నేను కన్య ఉన్నాడు. నేడు అని పదం అంటే ఒక సందర్భం. నేడు అంటే అదొక కాలం అర్థం చేసుకుంటే, ఆ నేడు అంటే ఎప్పుడు? పునరుద్ధరణ చెందిన తర్వాత నేడు నిన్ను కన్య ఉన్నానని తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా చెప్పడం జరుగుతుంది. అది కుమారుడు అనే పదంగా అర్థం. కుమారుడు అంటే మళ్ళీ యెహోవా ఆయన కన్నడ అర్థం చేసుకోకూడదు. తండ్రి దేవుడు ఆదిశ ఆయన కూడా ఏ విధంగా నిత్యుడే ఉన్నాడో యేసు కూడా నిత్యము ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఉండబోడు అనవాడి ఉన్నాడు. కాబట్టి కుమారుడు ఎప్పుడయ్యారంటే పునరుద్ధరణప్పుడు కుమారుడు అయ్యారండి. ఇదే మాటని పౌలు గారు చెప్తూ అపోస్తల కార్యములు 11:35 వెళ్తే, అపోస్తల కార్యములు 11:35 వెళ్తే వేరొక కీర్తన యందు మనం 33 చదువుదాం.
దేవుడు యేసును లేపి, అంటే తండ్రి యేసును లేపినంటే మృతులను లేపి పునరుద్ధానం లేచిన తర్వాత పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చుకుని మేము మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను కనియుంటని 2వ కీర్తన రాయబడి ఉంది. 2వ కీర్తన రాయబడి ఉన్న మాటని పౌలు గారు ఎవరు చెప్తున్నారు? అది యేసు గురించి చెప్తూ ఏమన్నారు అక్కడ, మరియు ఇది ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపుటను బట్టి దావీదు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహించిన అవి నమ్మకాలను చెప్పాను. 35 కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుల కుళ్ళుపట్టనేమని చెప్పుచున్నాడు. 36 చదువుకుంటే దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వరకు సేవ చేసి నిద్రించి తన పితరులతో చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపింది ఎవరు అక్కడ? యేసుక్రీస్తు. అది దావీదు గురించి కాదు, అది యేసు గురించి చెప్పిన మాటని పునరుద్ధాన సందర్భాన్ని పౌలు గారు అక్కడ చెప్పడం జరుగుతుందండి. అక్కడ నేడు నేను కన్యనంటే ఎప్పుడు సందర్భం? అది పునరుద్ధానం జరిగే సందర్భం. అది అన్నిటికీ వర్తించకూడదు. యేసు కుమారుడు ఎప్పుడు అయ్యాడు తండ్రికి? భూమికి వచ్చిన తర్వాత కుమారుడు యేసుక్రీస్తు తండ్రికి, ముందు కాదు. అంటే కుమారుడు అవ్వడం అంటే సంకల్పంలో భాగము. అన్ని కూడా దేవుడి సంకల్పం ముడిపడి ఉంటాయండి. దేవుడి సంకల్పం అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. దేవుడి సంకల్పం అర్థమవుతుంది, ఏం అర్థమవుతాను. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు కాబట్టి అర్థమవుతుంది. అవన్నీ కూడా దేవుడి సంకల్పంలో భాగం. రైట్. అసలు యాక్చువల్లీ ఇవాళ నేను రాసి లెసన్స్ చెప్దాం అనుకున్నాను, ఆ స్పాట్ అయిందండి. ఇంకా చెప్పాలంటే ఇంకా టైం బాగా లాగైపోతుంది. ఇంకా అందుకే పునరుద్ధాన సబ్జెక్ట్ చాలా పెద్ద అంశం అండి. యాక్చువల్లీ 1 గంటలో ముగించేద్దాం అనుకున్నాం. 1 గంటలో ఇది ఒక హాఫ్ పార్ట్ అయింది. ఇంకా ఒక హాఫ్ పార్ట్ చెప్పాలంటే మరొక గంట వరకు. మరి నేను ఇక్కడ ఆపేస్తానండి. నేను కూడా ఇప్పుడు చెన్నై ఉంది నాకు కూడా. నేను మళ్ళీ ఇప్పుడు మా ఊరు వెళ్ళిపోవాలి పరిస్థితి కాబట్టి ఎక్కడ ముగిస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మనం ఇంకోసారి నేర్చుకుందాం పాఠాన్ని. వీలైతే ఆ వర్షిప్లో కానీ లేకపోతే మరి ఒకసారి మీటింగ్స్ పెట్టడం మనం ఆలోచిద్దాం పాఠం గురించి.